సో గాయస్ ఇప్పుడు ప్రజెంట్ మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి దీంట్లోకి వెళ్తున్నాము. దీంట్లో అయితే అమ్మవారు ఉంటారు. అమ్మవారు ఇంకా దీని తర్వాత మనకి హనుమంతుల వారిది ఇంకా రాముల వారిది ఉంది. ఇంకా రెండు అయిపోతే ఇంకా అయిపోయినట్టు. ఇంక ఇక్కడ చూసారు కదా ఇట్లా ఎంట్రన్స్ అవ్వంగానే ఎట్లా ఉన్నారో. ఇక్కడ అమ్మవారిని చూస్తే మీకేమైనా నెగిటివ్ వైబ్ ఏమైనా అనిపిస్తే కనుక మీరు భయపడతారు కన్ఫామ్గా, మీరు ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉంటే. ఈ అమ్మవారు మనం చూసేదాన్ని బట్టి ఉంటారు. కొంతమందికి చాలా శాంతంగా కనబడతారు, కొంతమందికి అయితే ఫుల్ గంభీరంగా కనబడతారు. సో ఎవరికైతే నెగిటివ్ వైబ్ అనేది అంటే నెగిటివ్ అనేది ఉంటుందో వాళ్ళలో మెయిన్ నెగిటివ్ ఓరా అనేది అయితే ఉంటుందో వాళ్ళు మాత్రం పక్కా భయపడతారు అమ్మవారిని చూసి. ఫస్ట్ టైం అయితే నేను భయపడ్డా పక్కాగా. ఎందుకంటే ఐ డోంట్ నో వై, నాకు కూడా తెలియదు. బట్ నేనైతే ఫస్ట్ అమ్మవారిని చూడంగానే చాలా భయపడ్డా. బట్ ఇక్కడికి వచ్చి కొంచెం వెళ్ళి ఇంకా మళ్ళీ ఇట్లాగా వస్తూ ఉంటే నాకు ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మాత్రం అయితే భయపడ్డా అమ్మవారిని చూసి. అంటే సడన్గా చూసిన దానివల్ల లేదు, దీనివల్ల తెలియదు. కానీ ఐ ఫీల్ దట్ ద ఫియర్. అమ్మవారిని వీడియో తీయకూడదు అంటారు, బట్ చూద్దాం. సో ఆ పంతుల వారిని అయితే అడిగాను, వీడియో తీయొచ్చు అయితే అన్నారు. వాళ్ళు తీయొచ్చు అనేంతవరకు మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే కొంతమంది ఒప్పుకోరు. చూశారు కదా అమ్మవారు ఎంత బాగున్నారు. ఇక్కడ మాత్రం మీరు చూస్తే వీలైనంతవరకు చాలా, నాకు ఇక్కడి నుంచి చూస్తుంటే నేను యాజ్ ఎ పర్సన్గా చూస్తుంటే నాకు చాలా శాంతంగా అనిపిస్తున్నారు. బట్ వీడియోలో చూస్తే నేను అదే వీడియోలో చూస్తే కనుక చాలా నాకంటే ఐ డోంట్ నో వై, బట్ నాకు ఆ భయం అయితే అవుతుంది ఆ అమ్మవారి ఐస్ని చూసి. సో మళ్ళీ చూపిస్తాను మీకు దగ్గర నుండి. సరే దగ్గర నుంచి అయితే మళ్ళీ చూపిస్తాను మీకు మొత్తం. ఇది ఎట్లా ఉన్నారంటే అమ్మవారు పద్మనాభ స్వామి విష్ణుమూర్తి ఎట్లా అయితే ఇట్లాగా పడుకుని ఉంటారో, పడగల పాము ఇట్లా విప్పి ఎట్లా అయితే ఆయన పడుకుని ఉంటారో ఇక్కడ కూడా అమ్మవారిది సేమ్. అదిగోండి విష్ణు చక్రం. ఇంకా ఇది తులిసాక ఐ డోంట్ నో అదేంటో అంతగా. సో చూశారు కదా అమ్మవారు. సో ఇంకా ప్రజెంట్ అయితే ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అటు సైడ్ వెళ్దాం మనం. సో గాయస్ ఇది వచ్చేసి కేవ్ విల్లే అంట. ఇదిగోండి నాకైతే ఈ బ్యాండ్ అయితే ఒకటి ఇచ్చారు. 5 వారం తీసుకున్నారు. 5 వారం అంటే మన కరెన్సీలో ఒక 90 రూపీస్ అయితే అనుకోండి. దీంట్లో మొత్తం మనకి చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు చూస్తున్నారు కదా మీరు. అదిగోండి మొత్తం అన్ని చేపలే. అదే చూడండి అసలు ఎంత ఉందో. అది సచ్చిందో బతికిందో కూడా అర్థం కావట్లేదు, అంత ఉందో అది. మీరు చూడొచ్చు. మనకి వీటికి ఫుడ్ వేయడానికి ఇంకొక 5 వారం తీసుకుంటున్నారు ప్యాకెట్కి. బట్ నాకైతే అవసరం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇందాక నుంచి చేస్తున్నారు, ఎవరో ఒకరు వస్తూ ఉంటే వేస్తుంటారు కాబట్టి అంత అవసరం లేదు. మీరు చూస్తున్నారు కదా అది నిజంగా బతుకుందో సచ్చిందైతే అర్థం కావట్లేదు అది. ఆ చేప అయితే లోపల మొత్తం దీని నిండా అయితే మొత్తం చేపలే ఉన్నాయి. మనం లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మొత్తం ఇదన్నీ చేపలే గాయస్. ఇక్కడ అన్ని కొన్ని వేరే రకాల చేపలు అంటే కాదు, మొత్తం అన్నీ ఒకటే టైప్ ఫిషెస్ ఇవన్నీ. మీరు చూసినట్లయితే ఇవన్నీ ఒకటే టైప్ ఫిషెస్ మనకి. ఓకే ఇది లోపలికి వచ్చి ఒకసారి చూసి ఏమైనా ఫోటోలు దిగి వెళ్ళేటట్టు అయితే ఓకే, కానీ నార్మల్గా అయితే ఇది అసలు వర్తే కాదు. 5 వారం వేస్ట్ అయితే అనిపిస్తుంది దీనికి. ఏదో ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉండి ఇట్లా ఫొటోస్ దిగి ఇట్లాగ ఏమన్నా చేస్తున్నారు అంటే అది అప్పుడు ఓకే, ఇట్లా వచ్చి ఫొటోస్ అయితే దిగొచ్చు. బట్
మీరు సింగిల్గా ఉండి ఇట్లా వీడియోలు తీసుకుందాము లోపలికి వచ్చి ఒకసారి చూద్దాము అంటే కనుక మనీ అయితే వేస్ట్ అయినట్టే మనకి. 5 వారం అంటే పెద్ద మనీ కాదు, బట్ అది కూడా వేస్ట్ అయినట్టే మీరు ఈ లోపలికి వస్తే. ఇక్కడ మనకి పెద్ద అంతగా అయితే ఏం లేదు ఇక్కడ అంతా. మరి యువతల నుంచి అవతల సైడ్కి ఏదో ఉంది, చూద్దాం మరి అది కూడా ఏంటో. ఇదిగోండి ఏదో వాటర్ ఫాల్స్ అంట. ఇక్కడ ఎక్కడ చూసినా పావురాలు అయితే ఉన్నాయి. ఇదిగోండి మొత్తం చేపలు, ఇవన్నీ చేపలే. ఎక్కడికి వెళ్ళినా మీకు అదిగో చూసారా ఎంతెంత ఉన్నాయో చేపలు. మీకు ఓన్లీ ఓకే జస్ట్ ఒక ఇట్లా వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాను అంటే ఓకే, లేకపోతే కనుక పక్కా మనీ అయితే వేస్ట్. అదిగోండి అక్కడ చూడండి మనకి టోటాయిస్ అయితే ఉంది, ఐ మీన్ దాని ఏమంటారు తాబేలు అయితే ఉంది అక్కడ. అవతల నుంచి చూస్తున్నారు, మరి మ్యాక్సిమం అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము మనం. ఫోన్లో అయితే ఛార్జ్ లేదు, ఛార్జ్ ఉన్నంత వరకు నేను చేస్తా, తర్వాత కాసేపు ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తా. చూసారా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఫుల్ కాలు అయితే షేక్. అమ్మా ఏముంది గాయ్స్ ఇది అసలు, మీరు చూసారా అది ఎంత ఉందో అక్కడ కింద చేప. ఇదిగోండి ఇది చనిపోయింది ఇది, బట్ లేదు 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 బతికే ఉంది. ఐ మీన్ మనం కనుపిరితో ఉందా అనుకోవచ్చా, అనుకోవచ్చు, బట్ ఇక్కడ మాత్రం గాయ్స్ మీకు దీంట్లో కనబడట్లేదు. వెయిట్ నేను ఫిల్టర్ మార్చి చూపిస్తాను మీకు, చాలా హైలైట్ ఉంది ఇక్కడ నుంచి నేను చూస్తుంటే కనుక. వెయిట్ ఆగండి నేను చూపిస్తాను మీకు. ఓకే ఇది నేను వీలైనంత వరకు నేను దీన్ని మొత్తం కలర్ గ్రేడింగ్లో మొత్తం చేయడానికి ట్రై చేస్తా. బట్ చేప అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. ఇదంతా ఒక చేప, ఇదంతా పెద్దది. ఇంకోండి ఇక్కడ తాంబేలు ఉంది, ఇక్కడ కూడా చేప ఉంది, ఒక పెద్ద చేప అయితే ఉంది ఇక్కడ కూడా మనకి. చేప. సో ఇప్పుడు ప్రజెంట్ మనము వేరే దానికి వెళ్తున్నాము. ఇక్కడ ఏదో ఉంది, ఐ మీన్ ఇదేదో ఆర్ట్ గ్యాలరీ అండ్ పికాక్స్ అంట. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. యూ గైస్ కెన్ సీ ఇక్కడ పికాక్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీ అంట ఇది. ఓ మనకి ఆర్ట్ గ్యాలరీ అయితే ఆ సైడ్ ఉంది, వెళ్దాం దానికి కూడా. చూశారు కదా అక్కడ మా పైన కేవ్ విల్లా బట్టు కేవ్స్ అంట. సో ఐ థింక్ ఇదే మన ఆర్ట్ గ్యాలరీ అయి ఉండొచ్చు. ఇంకా యా గైస్ ఇదే మా ఆర్ట్ గ్యాలరీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ. ఇవన్నీ మీకు నేను చాలా స్పీడ్ చూపించుకుంటూ పోతా, ఎందుకంటే అయ్యప్ప స్వామివారు అయితే ఉన్నారు ఇక్కడ. తెలిసి ఈ స్టోరీ అంతా ఈ గుడి అంటే ఇక్కడ ఉన్న గుడికి సంబంధించింది అనుకుంటా ఈ స్టోరీ అంతా. మరి ఎవరో రాజుల వారు వీళ్ళందరూ అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. వెళ్ళే కొలది ఇంకా చాలా అయితే ఉంది ఇక్కడ. ఇదంతా ఎంత వెళ్తున్నామో అంత అమ్మో ఆయా. ఇది ఏదో ఉంది ఇక్కడ ఎంట్రన్స్, ఇది మనకి ఇది ఏంటో తెలియదు, బట్ ఇదేదో ఐ మీన్ స్నేక్ దానిలో ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోస్ అయితే అలౌ చేయట్లేదు, బట్ కాబట్టి నేను లోపలైతే వీడియోలు తీయలేను మీకు, నేనైతే వెళ్ళి చూసేసి వస్తా. సో గాయస్ ఇప్పుడు నేను వెళ్ళింది వచ్చేసి పాములు, కప్పలు, ఐ మీన్ టోటాయిస్, ఐ మీన్ తాబేళ్ళు అయితే కనుక అది అంటే మనం బయట ఉండేటట్టయితే కాదు,
సీలో ఏవైతే ఐ మీన్ వైల్డ్గా ఉంటాయో అవైతే ఉన్నాయి ఇక్కడ. మొత్తం పాములు గాయస్, అసలు ఒక రేంజ్ ఉంది. లోపలికి వెళ్ళి ఇట్లా ఒక రౌండ్ వేసి వచ్చేలోపు నా కాయలు నా చేతిలోకి వచ్చినాయి. గడగడలు ఆడిపోయాను నేనైతే. లోపల అంత భయం వేసింది నాకు, గుండు కొట్టుకుంటా ఉంది ఎక్కడ ఏమైద్దా అని చెప్పి. అంత భయంతో అయితే వెళ్ళా నేను. లోపల ఉండడానికి కూడా ఎట్లా ఉందంటే ఒక సైకో థ్రిల్లర్ హౌస్ అయితే ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకి, మొత్తం చీకటిగా ఉండి ఓన్లీ ఆ లైట్లు వేసి పుర్రెలు అవన్నీ పెట్టి ఎట్లయితే ఉంటాయో, ఇక్కడ కూడా అంతే చీకటిగా ఉండి అంతే లైట్లు వేసి ఆ పాముల్ని అట్లయితే పెట్టారు. నాకైతే గాయస్ తడిసిపోయింది అంతే. వాయమ్మ, నేను లోపల నుంచి బయటకు వచ్చేంత వరకు మనిషిలా లేను. నాకు గుండె అట్లా పట్టు కూర్చున్నాను నేను. అంత భయం వేసింది నాకైతే బయటకు వచ్చేంత వరకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అది. ఇప్పుడు మనం ఆ లోపలికి వెళ్ళి మనం బయటకు వచ్చాము. సీరియస్లీ వన్ ఆఫ్ ద, నాకైతే గాయస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బొట్టు కేసు నాకు ఏమైనా భయం వేసిందంటే అదొక్కటి గాయస్. ఒక రేంజ్ భయం వేసింది అదైతే. సో నెక్స్ట్ పికాక్ది ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను నేను. గాయస్ మనకి ఇక్కడే పికాక్ అయితే ఉండాలి. ఓకే, చూస్తున్నారు కదా పికాక్ని. చాలా ఫ్రీగా అయితే ఉంది, బయటనే ఉంది ఇది. అసలు భయపడట్లేదు ఇది, మనం వీడియోలు తీస్తున్నా సరే. ఇది డైరెక్ట్ మన మీదకి వచ్చేలా ఉంది ఇది. చూడండి ఎట్లా చూస్తుందో. ఇంత దగ్గర నుంచి నేను పికాక్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం గాయస్. నేను దాని పక్కనే నుంచున్నా, అసలు కనీసం కదలట్లేదు మెదలట్లేదు ఇది. అసలు భయపడట్లేదు. చూస్తున్నారు కదా ఫెదర్స్ కూడా ఎంత బాగున్నాయో. సో నాకు తెలిసి ఇంకెక్కడ భరతనాట్యం లేదా ఏమైనా డ్రామా షోస్ అయితే ఉంటాయి అనుకుంటా, మిగతా అంతే. ఇక్కడైతే ఇంకేం లేదు. ఐ మీన్ అవతల సైడ్ ఏదో ఉంది, అక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఒకసారి అటు సైడ్ కూడా వెళ్ళి మొత్తం మీకు చూపిస్తా. సో మీరు దీన్ని అయితే చూడండి ఎంత బాగుందో పికాక్. మన జాతీయ పక్ష పికాక్. సో నెక్స్ట్ ఇంకా వేరే చోట్ల కూడా ఉన్నాయి కొన్ని, అక్కడికి వెళ్ళి అవన్నీ చూద్దాం. ఇక్కడ కోతులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మన ఫోన్ లాక్కి వెళ్ళిపోతే మనం చేసేది ఏం లేదు, మన అన్ని దీంట్లోనే ఉన్నాయి. సో వాటి కొంచెం దూరంగా ఉండి మన పని మనం చూసుకుని వెళ్ళిపోవడం బెస్ట్. అక్కడ మన ఇండియాలో ఉండే కోళ్ళే. మీన్ బాతులు ఉన్నాయి దగ్గరగా అయితే. ఇవ్వండి. ఐ డోంట్ నో అసలు ఇది ఏం కూడా నాకు తెలీదు, కానీ హెయిర్ స్టైల్ మాత్రం బాగుంది. నైస్ హెయిర్ స్టైల్, నైస్ హెయిర్ స్టైల్. యో హే, నైస్ హెయిర్ స్టైలా. ఓకే, తిను. బాతులు మింట. దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి కింద. నాకు తెలిసి మీకైతే ఏమనిపించిందో, వేసేద్దాం అయితే అనిపించింది కదా. ర్యాబిట్, టొటాయిస్, ప్యారెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా నాకు యువతల సైడ్కి వెళ్ళాలంటే భయం అవుతుంది. కోతులు ఉన్నాయి ఇక్కడ, ఎక్కడి నుంచి ఏం లాక్కెళ్ళిపోతాయని భయం అవుతుంది ఇప్పుడు నాకు. ఇదిగోండి పికాక్స్. అక్కడ ఇవి వీటిని ఎందుకు ఇట్లాగా పెట్టారో అర్థం కావట్లేదు కానీ గాయస్, అక్కడ అంచింగోండి చూడు ఎంత ఫ్రీగా తిరుగుతుంది ఇదైతే. ఐ థింక్ దిస్ ఈజ్ వైట్ పికాక్. ఇది బాగుంది, ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇది. మగ ఆడ పికాకుల్లో ఉన్నాయి ఇవన్నీ, ఇప్పుడు బాగున్నాయి. దీన్ని చూసి అచ్చం మిర్రర్ సెల్ఫీలో ఉంది ఇది. చూడండి సేమ్ అట్లాంటి నుంచున్నాయి ఇవి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంత దగ్గరగా అయితే ఇదే ఫస్ట్ టైం మనం. చాలా బాగుంది ఇది. ఆ పైన మన కోతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కోతి వచ్చి మన ఫోన్ లాక్కి వెళ్ళిపోతే మనం చేసేది ఏం లేదు. ఐ టోల్డ్ యూ హ్యావ్ ఎ నైస్ హెయిర్ స్టైల్. సీ. సో వీళ్ళని తొందరగా మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాం. హే, దే ఆర్ మేటింగ్ రా. సీ, ఐ థింక్ దే ఆర్ లవర్స్. సీ వాట్ దే ఆర్ డూయింగ్. అయ్యా ముద్దెట్టుకుంటున్నాయి గైస్ అవి.
పాపం వాటి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా, మా పని మేము చూసుకుని నీ పని మేము చూసుకుని వద్దుబేరా అన్నట్టు ఫీల్ అవుతున్నాయి అవి. నాకు అర్థమైంది, అందుకే మనం సైలెంట్గా పక్క వచ్చాం. నైసా, ఓకే ఓకే. చూడండి అవి కూడా ఏం పనులు చేస్తున్నాయి అన్నీ. ఇక్కడ అన్నీ ఖాళీగా ఉండి ఒక్కోళ్ళు ఒక దాన్ని సెట్ చేసుకున్నారు ఇక్కడ. సో ఇక్కడ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి వెంకటేశ్వర స్వామి గుడి. అదే నేను చెప్పే కదా వెంకటేశ్వర స్వామి వాడు చాలా బాగుంటారని, అది దాంట్లోనే. ఇప్పుడు అది పరదా ఓపెన్ చేసి ఉంటే కనుక ఐ కెన్ షో యూ గైస్, బట్ చూద్దాము. వెంకటేశ్వర వారు అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటారు. ఐ టోల్డ్ యూ హ్యావ్ ఎ నైస్ హెయిర్ స్టైల్, ఐ టోల్డ్ యూ. ఓకే గైస్, నెక్స్ట్ వేరే చూద్దాం మనం. అది మన గరుడ విగ్రహం. సో ఇది వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి గుడి. అది ఓపెన్ చేసి లేదనుకుంటా, నేనైతే వెళ్తాను. వెళ్ళి ఒకవేళ ఓపెన్ చేసి ఉంటే కనుక నేను మీకు చూపిస్తా అది. ఓ యా గైస్, ఓపెన్ చేసి ఉంది. వెయిట్, వెళ్దాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు. చూస్తున్నారు కదా మన ఇండియన్ టెంపుల్స్ అయితే ఎంత బాగుంటాయో. ఇంకోటి నేను చెప్పే కదా ఇందాక విష్ణుమూర్తి పడుకుంటారని, అట్లా సేమ్ అమ్మవారు అక్కడ అట్లనే పడుకుంటారని. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎంత బాగున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి. వీడి పేరు తెలియదు, సారీ. ఇంకా నెక్స్ట్ మనకి మిగిలిన రెండు, ఒకటి హనుమంతుల వారిది, ఇంకోటి శ్రీరాముల వారిది. శ్రీరాముల వారిది కూడా అక్కడ అంతా కేవ్ పెయింటింగ్స్ అయితే ఉంటాయంట. కోతులు చూడండి అట్లా ఉన్నాయో, నాకు వీటిని చూస్తేనే భయం వేసింది, ఎక్కడ ఫోన్లు అక్కిలిపోతాయి అని చెప్పేసి. వీళ్ళు నేను జాగ్రత్తగా ఉన్నాం వీడి దగ్గర, ఎందుకన్నా మంచిది. మళ్ళీ ఇండియా వెళ్ళే ముందు ఇట్లా ఫోన్ పోగొట్టుకుని వెళ్ళాం అన్న పేరు మాకు రాకూడదు గైస్. ఫోన్లో ఛార్జ్ అయితే అస్సలకి లేదు. చూసాగా హనుమంతుల వారు ఎంత బాగున్నారు. సో మీకు తెలిసినంత వరకు మీకు ఎవరు నచ్చుతారో నాకు చెప్పండి. దేవుళ్ళు మీకు ఎవరు ఫేవరెట్ కొంచెం కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే హనుమంతుల వారు అయితే ఫేవరెట్. చూడండి ఎంత బాగున్నారు ఈయన ఎట్లా ఉన్నా బాగుంటారు. ఎందుకో నాకు ఆయన చూడగానే అదొక తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి నాకు ఆయన దగ్గర. బట్ నైస్ కదా. ఇది మన హనుమంతుల వారి టెంపుల్ అది. ఇంకా నెక్స్ట్ అటు వచ్చేసి మనకి ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఉంది శ్రీరాముల వారిది. మరి అక్కడ కూడా ఏమన్నా అమౌంట్ తీసుకోలేదు, చూద్దాం. ఓకే, అమౌంట్ అయితే తీసుకోవాలి అక్కడ వేరేగా. ఫోన్లో అయితే ఛార్జ్ లేదు, అయిపోతుంది. వీలైనంత వరకు నేను మొత్తం తీసి నేను మీకు చూపిస్తా. లోపలైతే చాలా బాగుంది, ఇది పక్కా విజిట్ చేయాల్సిందే. సో వెళ్తా ఇప్పుడు, కన్ఫామ్గా వెళ్తా. ఛార్జ్ లేకపోయినా సరే పవర్ బ్యాంక్ నుంచి ఛార్జ్ పెట్టుకున్నా సరే నేను చేస్తా వీడియో దీంట్లో. ఓకే, ఓకే గాయస్, ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం మనం ఒక టికెట్ తీసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి, రాముల వారిది టికెట్ తీసుకుని వెళ్దాం.